నా పేరు శ్వేత అండి. ఎక్కడి నుంచి వచ్చారు మా? మగటపల్లి నుంచి వచ్చానండి. అమ్మా మగటపల్లి అండి. మదనపల్లి నుంచి వచ్చారు. మగటపల్లి ఇంతకుముందు వచ్చారా? నవంబర్లో వచ్చానండి. నవంబర్లో ఇక్కడ ఎడం వైపున 2 కందులతో వచ్చానండి. ఒక్క నిమిషం, నేను ఎలా గుర్తుపట్టాను చెప్పు. కొత్తగూడెం వచ్చానండి. కొత్తగూడెంకి వచ్చారు మీరు. నవంబర్లో కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చానండి. ఎస్, చెప్పండి ఏం జరిగింది? 2 కందులతో మస్కెట్ నుంచి వచ్చేసానండి ఇక్కడికి. మస్కట్ నుంచి వచ్చారు. లాస్ట్ ఇయర్ ఇక్కడ నవంబర్ ప్రార్థన కూడా వచ్చానండి. ప్రార్థనకు వచ్చి నెక్స్ట్ మంత్ డిసెంబర్కి నేను హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్తే నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి నాకు. ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? చాలా సంతోషం. ఏమైంది కడుపులో? ఏమైంది? ముందు ఆపరేషన్ అయిందండి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మస్కెట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 కంతులు వచ్చేసినాయి నాకు ఎడం పక్కన గడ్డలు. అవునండి, 2 గడ్డలు వచ్చేసినాయి. అక్టోబర్లో లాస్ట్కి వచ్చేసానండి. నవంబర్లో ప్రార్థనకు వచ్చానండి. నవంబర్ ప్రార్థనకు వచ్చి ఇక్కడ మళ్ళీ డిసెంబర్లో నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కంతులు అంటున్నావు ఏంటమ్మా, కంతులు ఏమీ లేవు నీ కడుపులో అన్నారండి డాక్టర్ గారు. ఇలా మస్కెట్లో నాకు ఎడం వైపు నుండి కంతులు ఉన్నాయండి. విపరీతమైన మంట, పెయిన్ ఎక్కువ వచ్చేసిందండి. ఇలా నన్ను ఇండియా పంపించేశారని చెప్పానండి. మీరు ఈ విషయమే కువైట్ నుంచి ఇక్కడికి వచ్చారా? వచ్చేసానండి. అంటే ఈ కంతులు ఉన్నాయని అక్కడి నుంచి పంపించారు మిమ్మల్ని? అవును సార్, అవునండి. చాలా సంతోషం తల్లి, గొప్ప సాక్ష్యం. ఏమీ లేవమ్మా, కంతులు ఏమీ లేవు, నీకు రిపోర్ట్స్ తప్పు వచ్చి ఉంటాయి, అటువంటి ఏమీ లేవన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఎంతమందికి సాక్ష్యం అర్థమైందా? మరి చెల్లి కువైట్లోనేనా ఉండేది? మస్కట్లో ఉంటారంట. మరి మస్కట్లో ఉన్నప్పుడు మరి ఆమెకి చాలా అనారోగ్య పరిస్థితి అంతా కూడా, మరి లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చేది, చాలా భయంకరంగా సఫర్ అయ్యేది. అయితే తీరా ఆమె హాస్పిటల్కి వెళ్తే ఆ లెఫ్ట్ భాగంలో 2 కంతులు వచ్చాయి. అంతకుముందు ఆల్రెడీ ఆపరేషన్ అయిందంట. చాలా మరి 5 సంవత్సరాల క్రితం ఆపరేషన్ అయింది. తర్వాత ఆమె మస్కట్కి వెళ్ళారు. మస్కట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అనారోగ్య పరిస్థితి. ఆమె అక్టోబర్లో వచ్చారంట మరి ఇండియాకి. అక్టోబర్లో వచ్చిన తర్వాత నవంబర్లో ఇక్కడ తైలాభిషేక ఆరాధన అమలాపురంలో జరుగుతుందని ఆమె నవంబర్లో జరిగిన తైలాభిషేక ఆరాధనలో పాల్గొన్నారు. ఆ సమయంలో మరి ఆమె ఆ కంతుల విషయమై ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడే ఆమె అద్భుతమైన రీతిలో స్వస్థతను పొందుకున్న సాక్ష్యం ఇస్తుందండి. మరి ఎప్పుడైతే ఈ ఆరాధనకి అటెండ్ అయ్యి మళ్ళీ డిసెంబర్లో వెంటనే మరి ఆమె హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి డాక్టర్స్ చెప్పారంట అసలు కంతులే లేవని చెప్పారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? మిరాకిల్, నిజంగా అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. చాలా సంతోషం నాన్న. ఇప్పుడు ఎలా ఉంది మీ హెల్త్? ఎలా ఉంది? బాగానే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంతులు ఏమీ లేదు మేడం. చాలా సంతోషం నాన్న. నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచింది. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసినప్పుడు మనం విశ్వాసంతో అడిగినప్పుడు ప్రభు కార్యం చేసే దేవుడై ఉన్నారు. మరి సేవకుడు ప్రార్థించినప్పుడు సహోదరి కూడా ఏకీభవిస్తూ ఆరాధనలో పాల్గొనింది. అద్భుతాన్ని తన జీవితంలో చూసింది. గాడ్ బ్లెస్ యూ నాన్న. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉంటుంది గాక. కూర్చోండి. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు
మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం ఖమ్మం. రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.